హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా మేషరాశి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి. కొన్ని పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలు ప్రతిబంధకాలు తప్పవు. ఇంట బయట ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశగా కలిగిస్తాయి. తదుపరి వృషభ రాశి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో ప్రారంభిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వక ఉండదు. మిథున రాశి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. తదుపరి కర్కాటక రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండవద్దు. బంధుమిత్రులతో మాట పట్టింపులు. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి సింహరాశి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. కన్యా రాశి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చికాకు ఉంటుంది. ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు కలుగుతాయి. కొన్ని పనులలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి తులారాశి. విలువైన వస్తువు లాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి. ఆర్థిక విషయాలు సంతృప్తి పరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తగి ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో కొంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగింది. ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో ధన సహాయం అందిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడిన ఉంటాయి. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. తదుపరి కుంభరాశి. సంఘములో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. తదుపరి మీనరాశి. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు చేస్తారు. స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు వాహనాలు లాభాలు అందుకుంటారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.